హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైనీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సంక్రాంతి బ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది, బట్ కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం అనేది లేట్ అయిందండి. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్గా మా సంక్రాంతి, భోగి, కనుమ, సంక్రాంతి 3 days జరుపుకుంటాం కదా. 3 days మొత్తం కలిపి నేను ఒకటే వీడియో లాగా చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ భోగి రోజు అనమాట. యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఫస్ట్ నుంచి మేము భోగి మంటేసి మార్నింగ్తో మా భోగి సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం అలాగే స్టార్ట్ చేసాం. ఇది భోగి మంటలు అయిపోయిన తర్వాత అందరూ హాట్ వాటర్ పెట్టుకున్నాం అనమాట. మామూలుగా యాక్చువల్గా అందరూ ఈ భోగి రోజు భోగి మంటల్లో కాచిన నీళ్లు పోసుకోవాలని అంటారు. సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అలా భోగి రోజు భోగి మంటతో మా భోగి అనేది స్టార్ట్ అయింది. ఈవినింగ్ ఇలా మా కిడ్స్కి భోగి పళ్ళు అనేది పోసామన్నమాట. నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఈ ఇయర్ అయితే భోగి పళ్ళు పోస్తుంటే ఆడపిల్లలకి ఎంత వయసు వచ్చే వరకు భోగి పళ్ళు పొయ్యాలి, మగపిల్లలకి ఎంత వయసు వచ్చే వరకు భోగి పళ్ళు పోయొచ్చు, ఈ విషయం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారండి నాకైతే. సో మీలో ఎవరికైనా దీని గురించి కరెక్ట్గా తెలిసినట్లయితే కొంచెం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. మా పిల్లల భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా బాగా జరిగాయి. అంటే అంత ఇదిగా కాకుండా ఇంటి పక్కన ఒక 5-6 ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసాము. భోగి పళ్ళల్లో ఏం కలపాలి, ఎలా కలపాలి ఏంటి అనేది లాస్ట్ 2 years నుంచి మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం. ఎవరైతే చూడనట్లయితే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ నేను ఐ బటన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తానండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. నా భోగి సెలబ్రేషన్స్ అన్నీ అయితే దానిలో ఉంటాయి. మామూలుగా భోగి పళ్ళు అండ్ రూపీ కాయిన్స్ అండ్ చెరుకులు, నెక్స్ట్ పూలు, ఇలా డిఫరెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా కలుపుతూ ఉంటారండి. సో ఇలా మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయింది. సో భోగి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఇంకా నెక్స్ట్ అన్నీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఈ ఇయర్ అయితే మాత్రం అసలు ఫెస్టివల్ మేము జరుపుకుంటామా లేదా అని చాలా డౌట్ పడ్డాము కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సో బట్ కానీ ఈ సంక్రాంతి అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే అసలు ఫెస్టివల్ ఆ 3 days అనేది జరుపుకుంటామా లేదా అనేది మాకు కూడా తెలియదండి. కొన్ని అనివార్య కారణం వల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యాము ఆ టైంలో అయితే మాత్రం. బట్ గాడ్ గ్రేస్ ఏమో తెలియదు కానండి, అప్పుడప్పుడు సడన్గా ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. బట్ మేము చేయాల్సినవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా కిడ్స్ అయితే మాత్రం, అన్వి అయితే మాత్రం సూపర్ ఖుషీగా ఉంది. ఇలా మా భోగి సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్గా అయిపోయాయి. ఇంకో విషయం ఏంటంటే భోగి పళ్ళు పోసిన తర్వాత అండి కింద భోగి పళ్ళు అనేవి అన్నీ పడిపోతూ ఉంటాయి కదండి. భోగి పళ్ళు అని, రూపీ కాయిన్స్, పూలు, ఇలా చెరుకుగళ్ళు అన్నీ అని, అవైతే మాత్రం ఎవరు తొక్కని చోట వేయాలి అని చెప్తున్నారు. అలాగే కాయిన్స్ అయితే మాత్రం డబ్బులు కూడా కలుపుతాం కదండి, ఆ డబ్బులు అయితే మాత్రం ఏదైనా గుళ్ళో డొనేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇలా మా భోగి సెలబ్రేషన్స్ అయ్యాయి. నెక్స్ట్ ఫెస్టివల్ రోజు అయితే మాత్రం మా స్ట్రీట్లో ముగ్గులు పోటీలు అవి కండక్ట్ చేశారండి. సో మా స్ట్రీట్ ముగ్గులతో నిండిపోయిందనమాట, ఇలా కలర్ఫుల్గా. సో మీ అందరికీ తెలుసు ఫెస్టివల్ మా స్ట్రీట్లో బాగా చేస్తారని. అలాగే కిడ్స్తో కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేశారు, క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ అలా కూడా. బట్ నేను కొన్ని కాపీరైట్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సాంగ్స్ అయితే తీసేయాల్సి వచ్చింది. ఇది కనుమ రోజు అనమాట, 3వ రోజు. ఇలా పెద్దలకైతే మేము ఇంట్లో దండం పెట్టుకున్నామండి. వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు అన్నీ వండుకొని, అలాగే కొత్త బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి ఇలా. సో ఈ ఇయర్ అయితే మా సెలబ్రేషన్ 3 days సెలబ్రేషన్ మేము ఒకే వీడియోలో చెప్పేశాను. ఇది అండి మా 3 days ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సీ యూ ఆన్ అదర్ వీడియో. బాయ్.